తాజ్పూర్ గ్రామంలో ఆరోగ్య సేవలు మరింత బలం చేకూరింది. గ్రామ సర్పంచ్ రాకల సంతోష్ శ్రీనివాస్ స్వంత నిధులతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య శిబిరం ఆధ్వర్యంలో నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ పాఠ్యక్రమంలో చదువుతున్న వైద్య విద్యార్థులు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరం నిర్వహణలో భాగంగా విద్యార్థులు మరియు వైద్య సిబ్బంది సౌకర్యార్థం గ్రామంలో ఉన్న పాత గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సర్పంచ్ రాకల సంతోష్ శ్రీనివాస్ తన స్వంత నిధులతో మరమ్మతులు చేయించి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంగా రూపుదిద్దారు. ఈ ఆరోగ్య మందిరాన్ని ఈ రోజు అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాకల సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో ఇలాంటి వైద్య ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం ఆనందకరమని, ఇందుకు సహకరించిన వైద్య విద్యార్థులు మరియు సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమయానికి మందులు అందించాలని వైద్య సిబ్బంది కోరారు. వైద్య సిబ్బంది మాట్లాడుతూ తమ అభ్యర్థనకు వెంటనే స్పందించి సౌకర్యాలు కల్పించిన సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనం గత ఒక 4-5 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్న మేడమ్స్ అందరూ నాకు చెప్తా ఉండేది, ఇక్కడ మేము ఏదైనా పేషెంట్స్ కానీ ఏదైనా టీకాలు కానీ ఇస్తేందుకు ఎలాంటి సౌకర్యం గల రూమ్ లేదు, మాకు అలవెన్స్ ఏమి ఇబ్బంది అవుతుంది, ఒక రోడ్ల వెంబడి కానీ ఇంకా వేరే ఇండ్లలో కానీ మీ ఆశా ఇండ్లలో ఏదైతే మెడిసిన్ మొత్తం పెడితే అందులో ఆన్లైన్లలో కూడా చిన్నపిల్లలు కానీ ఆమె కూడా బాధపడుతుంటే మాకు ఎలాంటి సౌకర్యం ఏ విధంగా ఒక రూమ్ ఏర్పాటు చేయండి, రూమ్ ఏర్పాటు చేస్తే మేము పేషెంట్స్ కానీ ఏది కానీ ఏమి ఇబ్బంది లేకుండా మాకు ఏదైతే మా ప్రాక్టీస్ ప్రకారం ఏ విధంగా ఎత్త చేయాలనేది మేము చేస్తాము అని చెప్పితే మేము 2-3 సంవత్సరాల నుంచి ఆలోచన చేసాం. సర్పంచ్ పాలన లేదు కాబట్టి సర్పంచ్ అయినాక కానీ కాకుండా కానీ ఒక నెల రోజులలో మాత్రం నేను ఈ యొక్క భవనాన్ని ఏర్పాటు చేయిస్తా, ఏదైనా ఒకటి దాన్ని కంప్లీట్ చేయిస్తా మేడం అని మీ అందరికీ మాట ఇవ్వడం జరిగితే గత ఈరోజు 24th అంటే మేము గెలిచి కరెక్ట్ 1 month అవుతుంది. 22కు ప్రమాణ స్వీకారం, 22కే ఓపెన్ చేద్దాం అనుకున్నాం. కానీ ఈరోజు తెలంగాణ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఏదైతే సంబంధించిన డాక్టర్స్ ఈరోజు మన గ్రామాన్ని భువనగిరి యాదాద్రి జిల్లాలో మన గ్రామం ఎన్నిక అయింది కాబట్టి దాని సుమారు ఒక నెలకు 50 నుంచి 60 మంది డాక్టర్స్ వచ్చి ప్రతి గ్రామానికి ప్రతి గడపకు మన గ్రామంలో వెళ్ళి వాళ్ళే చూడడం జరుగుతుంది. ఆ యొక్క ప్రోగ్రామ్స్ ఈరోజు ఉన్నది యాదాద్రి మెడికల్ కాలేజ్ నుంచి సుమారు దాదాపు కానీ ఒక 60-70 మెంబర్స్ డాక్టర్స్ ఈరోజు వచ్చి ఇక్కడ చూసిపోయారు. అదే ఈరోజు కూడా ఆ ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి ఒక పల్లె అంటే ఒక డాక్టర్ పట్టణంలా కనబడాలని ఆలోచనతోటి ఒకే టైం 60-70 మంది డాక్టర్లతోటి ఈరోజు ఈ భవన శంకుస్థాపన కానీ విలేజ్ సంబంధించినటువంటి ఏదైతే వైద్య సేవలకు కానీ ఈరోజు అందరూ వచ్చారు కాబట్టి ఈరోజు ఓపెన్ చేస్తే బాగుంటుందని మా సురేష్ గారు చెప్పగానే మేము ఇక్కడికి వచ్చి ఇదంతా ఓపెనింగ్ ఇలాంటి ఎందరూ వచ్చి మాకు ఓపెనింగ్ చేసినందుకు చాలా సంతోషకరం. అంతేకాకుండా మా గ్రామంలో వైద్య సేవలు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇక్కడ అనంతరము, అక్కడ అన్నపురము, ఇక్కడ ఇంకో అనంతరం డాక్టరు, ఇక్కడ ఇంకో డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ ఇక్కడ వచ్చి పనిచేసి ఎందుకు వాళ్ళకు ఒక అలవెన్స్ సంబంధించిన ఒక రూమ్ ఉండేది. ఎందుకంటే ప్రైవేట్ దవాఖాన కాబట్టి వాళ్ళకి ఒకరికైనా కిరాయి ఇస్తారు కాబట్టి వాళ్ళకు రూమ్ ఇవ్వగలుగుతారు. గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళకు రూమ్ దొరకదు.
ఎందుకంటే ఏమి ఇవ్వదు దగ్గర, ఎందుకంటే 4 సార్లు నుంచి పక్కకి ఎందుకు ఉద్యోగ గురించి వస్తారు, కానీ చేయాలంటే ఏంటనే చేయగలుగుతారు. వృత్తి చేయాలంటే దానికి ఒక గూడు అనేది ఉండాలి. గూడు లేదు కాబట్టి మా గ్రామ పంచాయతీ పాలకవర్గంతో మేమందరం సంప్రదించి మా గ్రామంలో పెద్దలందరూ సంప్రదించి ఈ రోజు పాత గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో ఈ పాత గ్రామ పంచాయతీ దాదాపు ఖరాబ్ అయిందని చెప్పి నేను స్టోర్ రూమ్ వాడింది లేదు. దాని తక్షణమే నా సొంత నిధులతోటి అంటే గ్రామ పంచాయతీ నిధులు కాదు, నా సొంతంగా సుమారు 50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇది పెయింటింగ్ కానీ ఏదైతే ఈ చైర్స్ కానీ మొత్తం ఫర్నిచర్ కానీ వాష్రూమ్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసి ఈ రోజు ఈ భవన శంకుస్థాపనకు వచ్చినటువంటి యామిని మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అంటే ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు మా విలేజ్ గ్రామానికి సంబంధించినటువంటి పేషెంట్స్ కానీ మా అందరినీ మంచి మన కుటుంబకులాగా వాళ్ళు మా కుటుంబం అని చూసుకుని ప్రతి ఒక్కరిని చేతుల వారు ఉండి మా వెన్నంటే ఉండాలని కోరుకుంటూ మీ వైద్య బృందానికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఊరు సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్, ఇక్కడ ఉన్న మెడికల్ స్టాఫ్ పూర్వకి నమస్తే. సో ఇది చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మీరు చెప్పినట్టయితే క్యాంప్స్ అవి ఆర్గనైజ్ చేయడానికి యూఐపీ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది ఉండేది. ప్రజెంట్ అది ఏమంటారు సాల్వ్ అయ్యింది. సో మా సర్వీసెస్ అయితే మంత్లీ 2 times ఇక్కడ టీకాలు ఇవ్వడం జరుగుతుంది. వారానికి నెలకు ఒకసారి హెచ్డి క్యాంప్స్ ఉంటాయి. సో మంత్లీ టాబ్లెట్స్ అయితే ఇచ్చేస్తాము. సో ఆశ ఎప్పుడు ఊర్లో ఉంటుంది కాబట్టి కావాల్సిన ఫీవర్ సర్వే అవి చేస్తారు కాబట్టి టాబ్లెట్స్ అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇలానే మీరు మాకు కూడా సహకరించి మా తరపు నుంచి సర్వీసెస్ మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న డాక్టర్స్కి, వైద్య బృందానికి, గ్రామ పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ఆయుష్మాన్ మందిరం అంటే పేదల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం అని అర్థం. అదేవిధంగా గర్భిణీలకు టీకాలు ఇప్పించుకోవడం కానీ, పిల్లలకి కానీ అది అంతా అక్కడైతే గర్భిణీ స్త్రీలకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇక్కడైతే వాళ్ళకంటూ ఒక రూమ్ ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం సేఫ్ ఉంటుందని అనుకున్నాం. అదేవిధంగా ఆశా గారిని కూడా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నుంచి వచ్చిన మెడిసిన్ కానీ టైం టు టైం యూజ్ చేయాలని కోరుతున్నాం. ఆ మెడిసిన్ని వృధా కాకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వవలసిందిగా, వచ్చిన వారికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఈ ప్రోగ్రామ్కి వచ్చిన యామిని మేడం గారికి, శ్రీనివాస్ సార్ గారికి, గ్రామ పెద్దలకు, తోటి పాలకవర్గానికి, సంతోష శ్రీనివాస్ సర్పంచ్ గారికి అడగంగానే ఇవన్నీ ఏర్పాటు చేసినందుకు శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకుంటూ ఇది గొప్ప అవకాశం మనకు వచ్చింది. గ్రామ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం పేరిట ఒక ఆరోగ్య కేంద్రాన్ని మన గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి మన సామాజికవేత్త డాక్టర్ రాయకల శ్రీనివాస్ గారికి ముందుగా ధన్యవాదాలు. మన గ్రామంలో ప్రజలందరికీ ఎన్నో అవసరాలు ఉండే వాటిని తన అవసరాలుగా, తన ఆపదలుగా ముందుండి నడిపించిన మన రాయకల శ్రీనివాస్ గారు ఈరోజు పేద వృద్ధ ప్రజలకు ఆరోగ్యం అనేది ఎంతో విలువైంది కాబట్టి దాన్ని చూసుకోవడానికి డబ్బుల పరిస్థితి లేకనో, పోవడానికి వీలు లేకనో ఇబ్బంది పడుతున్న ప్రజల ఉద్దేశంతో ఈరోజు వైద్యుల దగ్గరికి మనము కూడా వైద్యులే మన దగ్గరికి వచ్చే విధంగా ఈ యొక్క ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది ప్రత్యేకంగా వారికి మరొకసారి ధన్యవాదాలు. ఇక్కడికి ఈ యొక్క కేంద్రాన్ని ప్రారంభించినటువంటి యామిని మేడం గారికి, ఆయన వైద్య బృందానికి, ఇక్కడ గ్రామ పెద్దలకు, అటువంటి వార్డు సభ్యులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆయుష్మాన్ మందిరం కార్యక్రమానికి చేసినటువంటి యామిని మేడం గారికి, శ్రీనివాస గారికి, వైద్య బృందానికి, ఇలాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి తమ్ముడు శ్రీనివాసరావు గారిని అభినందించాల్సిన విషయం. ఇది చాలా గొప్ప విషయం. ఏ ఊరికి లేనటువంటి ఒక హాస్పిటల్ని మన ఊరికి తీసుకురావడం, దానికి శ్రీనివాస్ తమ్ముడు చేసిన కృషిని చాలా అభినందనీయం. దీని ద్వారా గర్భిణులకు, ముసలి వాళ్ళకు ట్రీట్మెంట్ చేసుకోవడానికి అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. తన సొంత డబ్బులు వెచ్చించి ఊళ్ళో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు తమ్ముడు. తాను దినదిన ఇంకా ఎదగాలని, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, గ్రామాన్ని తన సొంత బిడ్డలాగా భావించి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇంటికి వచ్చి ఏ ఒక్క వ్యక్తి ఏదైనా కానీ అడిగింది ఆదరంగా కాదనే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి బాగుంటే ఊరు బాగుంటుంది. తను ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన కాజ్పూర్ గ్రామానికి ఆయుష్మాన్ ఆవి శిబిర్ కార్యక్రమం ఇంత గొప్పగా జరుగుతున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు తమ్ముడు అన్నట్టు ఈ మున్సిపల్ ఎలక్షన్లలో కేటీఆర్ గారు పెట్టారు బస్తీ దవాఖానని. అప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయినాయి ఆ టైంలో.
ఆ టైంలో ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాను నేను. మన ఈ గ్రామం కాదు, భువనగిరి మండలంలో అన్ని గ్రామాలలో అంటే కొద్దిగా మేజర్ గ్రామాలు బోలేపల్లి కానీ అనంతపురం, హనుమపురం ఇలాంటి గ్రామాలలో కూడా బస్తీ దవాఖానా అంటే అప్పుడు ఆ పేరు అదే ఉంది కాబట్టి ఇప్పుడు పల్లె దవాఖానా అంటున్నారు తమ్ముడు. అప్పుడు ఆ పేరు ఉంది కాబట్టి అదే వాడుతుంది. ఇక ఆ టైం నుంచి మన పోయిన సర్పంచ్ గారు కూడా చెప్పిన ఈ విషయం, జడల అమరేందర్ డాక్టర్ దగ్గర పోయినాము, అటు పోయినాము, కొన్ని కారణాల వల్ల అది జరగలేకపోయింది. ఇప్పుడు అయితే ఈ తమ్ముడు వల్ల ఏదైనా కానీ మనం గ్రామం నేనే కాదు, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏదైనా గ్రామం గురించి ఆయన దృష్టికి తీసుకుపోయిన ఒక 2-3 రోజుల్లోనే నెరవేరుతుంది. అందుకు చాలా సంతోషిస్తున్నాను నేనైతే. ఇలాంటి వ్యక్తి మళ్ళా మనకైతే దొరకడు. ఇంత మంచి వ్యక్తి సర్పంచ్ అయినందుకు కాక మొదలే చేసిండు 7-8 ఏళ్ళ సంధి. ఇతడు ఏదో ఒక పోస్ట్ ఉంటే ఎన్నో పనులు అయితే నేనైతే గ్రామ అభివృద్ధికి అయితే నాకైతే చాలా ఇష్టం ఉంటుంది. మనం చేయలేని పనులు ఎవరో చేస్తారు కాబట్టి వారి అడుగుజాడలు నడిచి ఇంకా కొన్ని పనులు చేయించుకోవాలి. గ్రామం అనేది మన కన్న తల్లితో సమానం అని నా ఆలోచన. ఈ తమ్ముని వల్ల అయితే చాలా పనులు అవుతున్నాయి. 2-3 నెలలు కూడా కాలేదు, ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేసాడు. ఇంకా 5 సంవత్సరాలు ఉంది. ఇక ఆయన ఇంట్లో పడుకున్నా కానీ గెలిచే రోజులు కూడా మళ్ళీసారి వస్తారని అయితే నా దృఢ సంకల్పం. ఇంత మంచి వ్యక్తి దొరికినందుకు గ్రామస్తులం కానీ మేమందరం అయితే గర్విస్తున్నాం.